నమస్తే అండి, నేను రజాక్. మీరు నిన్న సోషల్ మీడియాలో చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి, చిరంజీవి శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి అని చెప్పేసి పెట్టినారన్నమాట. ఒక వెబ్సైట్ వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో. అది చిన్న చితిక వెబ్సైట్ అదే కాదు, పెద్ద వెబ్సైట్. సో అది వచ్చేసి తెలుగు 360. దీంతో మెగాభిమానులు చాలా గట్టిగా వేసుకున్నారు. చాలా అంటే చాలా గట్టిగా వేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టినటువంటి 10 నిమిషాలలో 190 కామెంట్లు దాకా వితిన్ 10 minutesలోనే వేసేసినారు కింద అన్ని. అంటే ఆ వెబ్సైట్ పక్కన శ్రద్ధాంజలి అని పేరు పెట్టినారు. అంటే ఆ విధంగా పోస్ట్ చేసినారు. ఒక మెయిన్ స్ట్రీమ్ లెవెల్లో ఉన్నటువంటి వెబ్సైట్, అదేవిధంగా టాప్ వెబ్సైట్, వన్ ఆఫ్ ది టాప్ వెబ్సైట్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్న వెబ్సైట్, అదేవిధంగా చాలా మంది ఎక్కువ మంది పనిచేస్తున్న వెబ్సైట్, పైగా ఇది వచ్చేసి ఇతర దేశాల నుంచి కూడా ఆపరేట్ అవుతున్నటువంటి వెబ్సైట్. అలాంటి వెబ్సైట్లో ఒక కాంటెంట్ పడే ముందు, ఒక పోస్ట్ పడే ముందు, ఒక ఆర్టికల్ పడే ముందు, ఒక ట్విట్టర్లో ట్వీట్ పడే ముందు చూసుకోవడం తెలీదా? ఎవరో ఇండివిజువల్ యూట్యూబరో లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మెచ్యూరిటీ లెవెల్స్ లేక ఒక పోస్ట్ వేసినాడంటే వాళ్ళని క్షమించవచ్చు. కానీ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక ట్విట్టర్ అకౌంట్కి ఈ విధంగా పడిందంటే, పైగా జర్నలిజం వాల్యూస్, జర్నలిజం ఎథిక్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి ఈ వెబ్సైట్ విషయంలో పరిస్థితి ఏంటి? తర్వాత క్షమాపణ చెప్పించినారు. ఎందుకంటే దుమ్మెత్తి పోసినారు. మామూలు దుమ్మెత్తుడు కాదు, రక్త కన్నీరు తెప్పించినారు. ఒకటైతే చెప్తానండి, దేనికైనా ఒక విధానం ఉంటుంది ఒక వెబ్సైట్లో. సరే, వాళ్ళు క్షమాపణ చెప్పినారా, ముందు ఆ పోస్ట్ డిలీట్ చేసినారంటే చాలా సేపటి తర్వాత వీళ్ళు గట్టి వేసుకున్న తర్వాత డిలీట్ చేసినారనమాట. కానీ ఏంటంటే ఇది ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందంటే, ఆల్రెడీ ఆ వెబ్సైట్కి ఒక ముద్రను అయితే వేసేసారు, ఒక క్యాస్ట్ ముద్రను అయితే వేసేసారు. అయినప్పటికీ కూడా వీళ్ళలో మార్పు వస్తుందంటే మార్పు రాదు. దొరికినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని వేసుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఇలా రకరకాలు అయితే నడుస్తూ ఉన్నాయి. కానీ ఏదైనప్పటికి కూడా ఒకటైతే చెప్తానండి, ఈ వెబ్సైట్ అనే కాదు, ఇలా చాలా అన్నమాట సోషల్ మీడియాలో ఎంతో దారుణమైన స్థాయికి దిగజారిపోయి ఈ రోజున పోస్టులు వేయడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేయడం చాలా తేలిక. వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. చిరంజీవి గారు రెస్పాండ్ గారు, నాగబాబు గారు రెస్పాండ్ గారు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ గారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలు జరిగినప్పుడు వాళ్ళలో ఏ ఒక్కరు, చివరాఖరికి మెగా హీరోల్లో, మెగా యాక్టర్స్లో ఉన్నటువంటి ఎవరు కూడా, కింద స్థాయి హీరో కూడా స్పందించారన్నమాట. సాయిధరం తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, ఆ ఉప్పిన సినిమా తీసినాడు కదా పంజాబ్ వైష్ణవ్ తేజ్, సో అతను కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ కారన్నమాట. మరి అందువల్లే కొంత ఈ వేసేటోడు, ట్వీట్లు వేసేటోడికి కావచ్చు, పోస్టులు పెట్టేటోడికి కావచ్చు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేసేటోడు కావచ్చు, చాలా ఈజీ అవుతుంది వాళ్ళ వర్క్ అనేది. వీళ్ళు రియాక్ట్ కాకపోవడం కారణంగా చాలా సందర్భాల్లో. మీ అందరికి కూడా తెలుసు, మన చెవులో బొచ్చుతాత గురించి నేను మాట్లాడినాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు కోటా శ్రీనివాసరావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించే క్రమంలో అక్కడికి వెళ్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటే ఆ చెవుల్లో బొచ్చుతాత ఏం చేస్తున్నాడు మీరు చూసినారా? ఎంపర్లు ఆడుతున్నారు అదే పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎంపర్లు ఆట ఎందుకంత, దేనికోసం అంత, ఏం సాధించడానికి? లేచినప్పటి నుంచి నువ్వు అదే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటావు, నువ్వు అదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటావు, నువ్వు అదే నాగబాబు గారిని టార్గెట్ చేస్తూ ఉంటావు. కానీ ఎందుకంత ఎంపర్లాట? త్రివిక్రమ్ గారిని కూడా పక్కకి నెట్టేసి ఆ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫ్రేమ్లో నిలబడాలన్న తుత్తర కోరిక, ఆ దుగ్ధ, ఆ తీట, ఇంకా మాటలు ఎన్నైతుంటే అన్ని మాటలు ఏడ్చినాడ. ఎందుకంటే ఆ పెద్ద మనిషి అలాంటి మనిషి అనమాట. అంటే నాకు ఈ వెబ్సైట్లో వేసినటువంటి ట్వీట్ తర్వాత అట్లీస్ట్ వీళ్ళు క్షమాపణ చెప్పినారులండి. ఆ ముసలోడు అది కూడా చెప్పడు. ముసలోడు అంటున్నందుకు క్షమించండి, ఎందుకంటే ఆ వ్యక్తికి అది ఇవ్వడం కూడా దండగా. అర్థమైందా? అది పరిస్థితి. వీళ్ళు క్షమాపణ ఏం చెప్పిన తర్వాత విషయానికి వస్తాం. మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. కోటా శ్రీనివాసరావు గారి సంతాపం తెలియజేసిన ప్రముఖులపై వార్త వేగంగా ఇచ్చే ప్రయత్నంలో మా ట్వీట్స్ లో ఒకటి అనుకోకుండా మెగాస్టార్ కి సముచిత గౌరవం ఇచ్చేలా లేదు అని అభిప్రాయపడేలా పడింది. ఈ వాక్యం పూర్తి స్థాయిలో లేకుండా కేవలం 2 పదాలతో అసంపూర్ణంగా ఉండడంతో మెగాభిమానుల్లో అపోహకి దారితీసింది. ఏం లేదు, చిరంజీవి శ్రద్ధాంజలి అని చెప్పేసి వేసినారు. చిరంజీవి శ్రద్ధాంజలి ఏంటి? ఇదేం దరిద్రం, దిక్కుమాలినటువంటి పద కూర్పు అంటారు దీన్ని. నాకు అర్థం కాలేదు. శ్రద్ధాంజలి, కోటా శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించినటువంటి చిరంజీవి గారు,
మనం ఎలాగో గాలి వేయం వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వం అనమాట. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వం, ప్రతిపక్ష నేతకు కూడా రెస్పెక్ట్ ఇవ్వం, హై లెవెల్లో ఉన్నటువంటి ఒక పర్సన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వం, సమాజ సేవ చేసేటటువంటి వ్యక్తులు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వం. మరి అదేంటో నాకు జర్నలిజం అదే వింత అర్థం కాదు ఈ రోజు కూడా. క్షమాపణలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వాక్యం పూర్తి స్థాయిలో లేకుండా కేవలం 2 పదాలతో అసంపూర్ణంగా ఉండడంతో మెగాభిమానుల్లో అపోహకి దారితీస్తుంది. అపోహ కాదు అది నిజమే. ఏమంటే దాన్ని ఏ విధంగా అంటావు నువ్వు? కోటా శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించిన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, ఇది నువ్వు వేయాల్సినటువంటి ట్వీట్. పూర్తి ఆధారాలతో మా ఒరిజినల్ ట్వీట్, దాని ఏ కారణంతో మరింత మెరుగైన పదం కోసం ఎడిట్ చేశారు, ఆ మార్పు ఎలా అపోహకు దారితీసింది, ఈ సందర్భాన్ని వేరే ఎక్స్ హ్యాండిల్స్ వాళ్ళు ఎలా చలి కాచుకోవడానికి వాడుతున్నారు అనేది కొద్ది రోజుల్లోనే అందరికి అర్థమయ్యే విధంగా మీ అందరికీ తెలియజేస్తాం. వేసింది మీ అకౌంట్ నుంచి అయితే మళ్ళీ ఎదుటోడు ఏదో చలి కాచుకోవడానికి ఎందుకు చేస్తారు? ఎవరికి అవసరం? వీకెండ్ సమయంలో పరిమిత బృందం మాత్రమే అందుబాటులో ఉండడంతో ప్రూఫ్ రీడింగ్ సమగ్రంగా జరగలేదు. అది మీ తప్పు ఒప్పుకున్నారంటే అయిపోయింది. మేనేజ్మెంట్ కి విషయం తెలియగానే వెంటనే ఆ ట్వీట్ తొలగించి ఆ విధంగా తగిన విధంగా సరి చేసినది. ఓకే, మంచిది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం, మేము గతంలోనూ ఇప్పుడు భవిష్యత్తులోనూ సోషల్ మీడియాలో మెగా హీరోలపై అవాస్తవ ఆరోపణలు వచ్చినప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ల తరపున వారి అభిమానుల పక్షాన నిలబడతాం అని చెప్పేసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేయడం అయితే జరిగిందన్నమాట. అక్కడ వాళ్ళు వేసింది కేవలం చిరంజీవి గారి గురించే కాదు, పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారి గురించి కూడా వేసినారు. బట్ ఇక్కడ త్రివిక్రమ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద ఏం మాట్లాడలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి క్షమాపణ అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అయితే కనుక ఈసారి ఉపేక్షించకండి అనేది ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి వస్తున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే ఉంటదండి, మెగా ఫ్యామిలీని వాడుకొని వ్యూవర్షిప్ తెచ్చుకున్నటువంటి వ్యక్తుల్ని చూసినాం. అదే ఫ్యామిలీని అడ్డగోలుగా తిట్టి అంతకుమించి వ్యూవర్షిప్ ని, అంతకుమించి పలుకుబడిని, అంతకుమించి చాలా చేసిన మిడిల్ ఫింగర్ చూపించినటువంటి వ్యక్తులను కూడా మనం చూసినాం. ఈ రోజు వాళ్ళని గాలికి వదిలేసినాం. ఓకే, కొంతమంది అయితే కనుక భగవంతుడి తీసుకుపోయినాడు వాళ్ళని. సో వాళ్ళ పేర్లు నేను మళ్ళీ ప్రస్తుతానికి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే భగవంతుడు వాళ్ళని ఎత్తుకుపోయినాడు, ఇంకేం చెప్తాం. ఇంకొంతమంది అయితే రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినారు. సో మిడిల్ ఫింగర్ చూపించినటువంటి మహిళ. అదేవిధంగా ఈ చెవులో బుచ్చు తాత ఏమో ఎంపర్లాట పవన్ కళ్యాణ్ గారితో ఫ్రేమ్ కోసం. సో ఒకటైతే చెప్తాను, నిజమే ఈ రోజుకి కూడా కొన్ని వెబ్సైట్లో కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, మెగా ఫ్యామిలీని పర్టికులర్ గా టార్గెట్ చేయడం కోసం మాత్రం ఒక వ్యూహరచన వేసుకుని కూర్చుంటే, నేను తెలుగు 360 వాళ్ళు అదే పనిలో ఉన్నారని నేనైతే చెప్పట్లేదు, వాళ్ళకి క్షమాపణ అయితే చెప్పేస్తున్నారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు అప్పుడు రెస్పాండ్ కండి. ఇంకా వేసుకోవడం వృధా, ఎందుకంటే ఏకంగా వాళ్ళకి సంబంధించినటువంటి హెడ్డో లేకపోతే ఓనర్ ఎవరైతే ఉన్నారో, సీఓ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫోటోలు పెట్టేసి రిప్లై చేస్తున్నారు అన్నమాట. సో దయచేసి బతుకున్నాక అలాంటి పోస్టులు పెట్టకండి, అది కరెక్ట్ విధానం కాదు. ఒకటైతే చెప్తాను, ఏమంటే మన దాకా వస్తే నొప్పి తెలుస్తుంది అంటారు. అది నిన్న వీళ్ళ దాకా తీసుకుపోయినారు మెగాభిమానులు, ఏమాత్రం కూడా అసలు స్పేర్ చేయలేదు, లెక్క చేయలేదు అన్నమాట. వాళ్ళు చిన్న పెద్ద నేను చూడలేదు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు దాకా వస్తే వీళ్ళు ఎంత దాకా తెగిచ్చేస్తారో నిన్నటితో వాళ్ళు కూడా పాపం అర్థమై ఉంటది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసే విషయం కొంచెం జాగ్రత్తగా టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఏదైనా తప్పు జరిగి వాళ్ళ వైపు నుంచి తప్పు వచ్చి వాళ్ళు తప్పు మాట్లాడి తప్పులు దొరులుండి ఏదైనా వాళ్ళు ఏదైనా చేసినారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళ వైపు ఏమి తప్పు లేకుండా కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉంటే ఇంకా ఏం చేసేది చెప్పండి? అది సంగతి అన్నమాట. ఏమాత్రం కూడా ఈసారి నిన్న చేసిన పనికి మెగాభిమానులు దుమ్ము రేపు దంచి కొట్టినారు. అసలు ఏమాత్రం కూడా ఉపేక్షించలేదు, అసలు లిటరల్ గా ఆడుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళు ట్వీట్లు డిలీట్ చేసి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టలేదు, ఆ తర్వాత వదిలేసినారు.